తస్లీమా నస్రీన్ బంగ్లాదేశ్ రచయిత్రి. అయితే ఆవిడ రాసినటువంటి నవలలు కానీ కథలు ఇవన్నీ కూడా వివాదాస్పదం అవ్వడంతో మత ఛాందసవాదులందరూ కూడా ఆ దేశం నుంచి ఆవిడ్ని బహిష్కరించారు. అప్పటి నుంచి భారతదేశంలోనే ఆవిడ రక్షణ పొందుతూ ఉంది. తొలుత వెస్ట్ బెంగాల్లో ఉండాలనుకున్న ఆమె అక్కడ ఉన్నటువంటి పాలకులు ఆమెను అంగీకరించలేదు. కమ్యూనిస్టులు కానీ మమతా బెనర్జీ కానీ ఆవిడ కనుక వెస్ట్ బెంగాల్లో ఉంటే ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం అని చెప్పేసి భారతదేశంలో భాగమై ఉన్నటువంటి నేల మీదనే ఆవిడ ఉండలేకపోయింది. సరే, ఢిల్లీలో ఉంటుంది. 19 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం ఆవిడ కోల్కతాలో అడుగుపెట్టిందనమాట. ఇప్పుడు ఆవిడకి అక్కడ అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. ఆవిడ మన దేశపు ఆవిడికి కాదు, అది పక్కన పెడితే బంగ్లాదేశ్ బహిష్కరించినటువంటి వ్యక్తిని వెస్ట్ బెంగాల్ కూడా బహిష్కరించింది అనేది నాకు ఇక్కడ ఆలోచింపజేసే పాయింట్ అనమాట. అది వేరే దేశం, ఇది మన దేశం. సో అలాంటి సిచ్యువేషన్స్లోనూ ఏదైతేనే ఆవిడ ఇవాళ కోల్కతాలో అడుగుపెట్టినప్పుడు చాలామంది ఆవిడని స్వాగతించారు, శంఖానాదాలు చేశారు. అసలు ఆ విజువల్ ఒకటి చూపిస్తా చూడండి. సో మొత్తంగా ఆవిడకి గ్రాండ్ వెల్కమ్ అయితే లభించింది. దాదాపు 19 ఏళ్ల ప్రవాసం తర్వాత ఇవాళ అంటే జూలై 31, 2026 నాడు తస్లీమా నస్రీన్ కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె చేతులు జోడించి మళ్ళీ ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని భావోద్వేగానికి గురయ్యారు. శనివారం అంటే ఆగస్టు 1, 2026 రవీంద్ర సదన్లో జరగనున్న మతమౌఢ్యానికి వ్యతిరేక సాహిత్య సమ్మేళనంలో యాంటీ ఫండమెంటలిజం అనే ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమె కవితా పఠనం చేయనున్నారు. 2007 తర్వాత ఆమె కోల్కతాలో బహిరంగంగా పాల్గొంటున్నటువంటి మొదటి కార్యక్రమం. ఆమె రాకకు ప్రధాన కారణం వెస్ట్ బెంగాల్లో మారిన రాజకీయ ముఖచిత్రం. గతంలో వామపక్ష తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాలు మైనారిటీల వ్యతిరేకత మరియు శాంతి భద్రతల దృష్ట్యా ఆమెను అనుమతించలేదు. కానీ ఇటీవల వెస్ట్ బెంగాల్లో బీజేపీ వచ్చింది కాబట్టి అక్కడ ప్రస్తుతానికి ఆవిడకి భద్రత కల్పించి మరీ కోల్కతా వచ్చేందుకు మార్గం సుగమం జరిగింది. తన పర్యటనకు ముందు తస్లీమా నస్రీన్ పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, నా సొంత దేశానికి తిరిగి వెళుతున్నట్లుగా అనిపిస్తోంది. నా హృదయంలో బెంగాల్ను ఏ సరిహద్దులు కంచెలు విభజించలేవు. తూర్పు బెంగాల్ తలుపులు నాకు మోసుకుపోయాయి కాబట్టి ప్రస్తుతానికి ఈ బెంగాలే అంటే వెస్ట్ బెంగాలే నా ఇల్లు అని పేర్కొన్నారు. తన రాకకు సహకరించిన ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నిర్వాహకులు దీన్ని ఒక సాహిత్య సమ్మేళనంగా చెబుతున్నప్పటికీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. వాక్ స్వేచ్ఛను అణచివేసినటువంటి గత ప్రభుత్వాల వైఫల్యాన్ని సరిదిద్దుతున్నామని, మత ఛాందసవాదాన్ని ఎదిరించే గొంతుకకు తాము అండగా నిలుస్తున్నామని బీజేపీ ఈ పర్యటన ద్వారా చెప్పకనే చెబుతోంది. సో మొత్తంగా తస్లీమా నస్రీన్ కన్న కల వెస్ట్ బెంగాల్లో మారినటువంటి రాజకీయ పరిస్థితుల కారణంగా ఎట్టకేలకు నెరవేరింది.